దేశంలో వీధి కుక్కల దాడులు కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలనమైన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లో కోరిక, ఇక అందుకు ధర్మాసనం నిరాకరించింది. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తరువాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధి కుక్కల్ని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. దేశంలో వీధి కుక్కల దాడులు, కుక్కకాట్ల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వాటి నివారణపై సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన సంచలన తీర్పు వెలువరించింది. మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారిన పిచ్చి కుక్కలు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడే కుక్కలు, ప్రమాదకరమైన వీధి కుక్కలకు చట్టపరంగా కారుణ్య మరణం ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో వెలువరించింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం జంతు ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి విచారణ చేపట్టింది. వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించాలని గతేడాది నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని పిటిషన్లలో కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ పూర్తయిన తరువాత వాటిని తిరిగి అదే ప్రదేశాల్లో వదిలిపెట్టకూడదని గత నవంబర్లో కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించడానికి నిరాకరించింది. వీధి కుక్కల్ని కేవలం జంతు సంరక్షణ కేంద్రాలకే పరిమితం చేయాలని స్పష్టం చేస్తుంది. मेन बिंदु ये है तो आर्टिकल 21 के अंतर्गत ये चीज बहुत ही ज्यादा इम्पोर्टेंट मानी गई है कि जो लोग हैं, जो बच्चे हैं, बूढ़े हैं, बुजुर्ग हैं, उन सबको एक राइट टू लाइफ है और वो एक बहुत ही इम्पोर्टेंट है ताकि वो बिना किसी फियर के सोसाइटी में, समाज में कहीं भी आ जा सके, चाहे वो एयरपोर्ट्स हो, स्कूल्स हो, कॉलेज हो, सड़कें हैं, रोड हो, पब्लिक प्लेसेज हो। तो एक तो ये है कि जो स्टेट गवर्नमेंट्स है और यूटीज हैं, जो पिछले ऑर्डर्स थे कोर्ट के, उनको भी, और जो आज का ऑर्डर है उसका जो कॉम्प्लायंस है उसे इंश्योर करेंगी। और साथ में आज के जजमेंट में एक इम्पोर्टेंट चीज और है, जो म्युनिसिपल अथॉरिटीज के ऑफिसर्स हैं और जो उनके कर्मचारी हैं, उन्हें एक प्रोटेक्शन की बात भी की गई है कि अगर वो अपनी ड्यूटीज को परफॉर्म करते हैं, जो डॉग बाइट के केसेज को स्टॉप करने के लिए जो एबीसी प्रोग्राम है उसे इम्प्लीमेंट करने के लिए, जो भी और मेजर्स है उन्हें इम्प्लीमेंट करने के लिए, तो उनके खिलाफ कोई भी क्रिमिनल एफआईआर या